హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇషికా అద్వైత్య వ్లాగ్స్. ఈ వ్లాగ్లో తిరుపతికి వెళ్ళిండి వ్లాగ్ పెట్టానండి. తిరుపతికి ఎందుకు వెళ్ళాము, ఏం చూసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మేమైతే బేసిక్గా ఎక్కడికి వెళ్ళామంటే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తిరుపతిలో మా అన్న ఉంటారు, మా హస్బెండ్ వాళ్ళ అత్త కొడుకు అన్న మర్దల్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఎన్ని రోజులు టైం స్పెండ్ చేసాము, ఏమేమి చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోలో మెమరబుల్గా వీడియో తీసి అప్లోడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. పిల్లలతో బయట దూరంగా వెళ్ళిండేది కొంచెము. తను వాళ్ళ అత్త అనమాట, అన్న వాళ్ళ వైఫ్, నాకంటే చిన్నది. సో మర్దలు నాకు ఎంజాయ్ చేసేది. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ వచ్చారనమాట అక్కడ తిరుపతికి. అన్న వాళ్ళ పెళ్ళి అయ్యాక ఫ్యామిలీ పెట్టాక మేము ఫస్ట్ టైం వెళ్ళాము. మా చిన్ని పాప చూడ ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుందో. వాళ్ళ కిషోర్ మమ్మ అని ఎక్కువ ఇది చేస్తుంది అనమాట. పాప బాగా వాళ్ళకి టైం స్పెండ్ చేస్తుంటాడు అనమాట కిషోర్ అన్న వాళ్ళతో. సో అన్న పేరు కిషోర్ అనమాట, వాళ్ళ వైఫ్ పేరు మోనికా. వాళ్ళ ఇంటికే మేము వెళ్ళాం తిరుపతిలో. బిఫోర్ మ్యారేజ్ మేము తిరుపతిలోనే ఉండేవాళ్ళము. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక నియర్లీ 7 years తర్వాత వెళ్ళాము. పిల్లలంతా పుట్టాక పెద్దోళ్ళు అయిపోయాక వెళ్ళాము. ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. అందరూ వచ్చినారు. సో వాళ్ళ పెద్దమ్మ, మమ్మీ, తర్వాత మేము వెళ్ళామనేసి మౌని వాళ్ళ మమ్మీ కానీ వచ్చింది చూసేకి. నాకు పర్సనల్గా ఎప్పుడు అనిపించింది అంటే ఒక బిడ్డకు తోడు ఉండాలి అనేసి ఏదో తిరుపతికి వెళ్ళినాకే అనిపించింది. అసలు ఒక్కరే ఉండింటే ఎంత సతాయిచ్చింటారో ఏమో. ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఫుడ్ పెట్టిస్తే వాళ్ళే తినేది. కానీ అంటే మమ్మీ మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరు లేరు అంటే కొత్త ప్లేస్ అని ఏడ్చకుండా హ్యాపీగా ఉండిపోయినారనమాట. వాళ్ళ డాడీ రాలేదని కొంచెం బాధ తప్పించి మిగతా అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నదానికి మౌని అత్త ఫేవరెట్ అయిపోయింది ఆడికి పోయినప్పటి నుంచి. స్టిల్ ఇప్పటికీ కలవరిస్తూ ఉంటుంది అనమాట. మౌని అత్త పాలు వేస్తుంది, నాకు అన్నం పెడుతుంది అంట. దానికి మెయిన్ నిద్ర లేస్తానే పాలు ఇస్తే చాలు, అంత హ్యాపీ అయిపోతుందంటే అంత గుర్తుపెట్టుకునేస్తుంది అందరినీ. చిన్న పాప పెద్దది, కొంచెం పెద్ద పాప అయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది, అర్థం చేసుకుంటుంది ఏం చెప్పినా కానీ. ఎంతైనా పిల్లల్లో అట్లా హ్యాపీగా ఉంటే ఎంత ఫీల్ వస్తుందో నాకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు కొట్టుకోకుండా హ్యాపీగా ఒకరికొకరు తినిపించుకుంటా అట్లా కలివిడిగా ఉంటాయి. తిను మహి వాళ్ళ అత్త కూతురు బిడ్డ, అంటే వాళ్ళ మనవరాలు అనమాట. పెద్దమ్మ అవుతుంది కదా నాకు. చూడు, నా కూతురు తను వచ్చాక, ఆ పాప వచ్చినాక ఆ పాప నా ఇద్దరు కూతుర్లు కలిసి ఇల్లు అంతా గొల్ల చేసేసినారు సుమారుగా. వాళ్ళ ఇల్లు మొత్తము ఎక్కడ అందిన వస్తువులంతా అక్కడ పెరిగేసి. బేసిక్గా చిన్నపిల్లలు ఉంటేనే అంతే, ఇంట్లో ఏవైనా అందకుండా పెట్టుకోవాలా. మా పెద్దమ్మ హ్యాండ్ బ్యాగు అవి డీమార్ట్కి వెళ్ళాం షాపింగ్కి. డీమార్ట్లో తీసుకున్న అద్దాలు పెట్టుకొని నా పెద్ద కూతురు అట్లా ఇది చేస్తే, మోక్ష తన పేరు, మోక్ష ఎంజాయ్ చేస్తే ఎత్తుకుని పిల్లల్ని మంచి కేర్ తీసుకుంటాండ్రి. ముగ్గురు ఇంకా హ్యాపీగా ఆడుకుంటాండ్రి. దగ్గరే అంగిడి ఉంది, వాళ్ళకి కావాల్సిన వస్తువులు డబ్బులు ఇప్పించుకునేది. వాళ్ళ అమ్మమ్మని అడిగి పోయేది. ఇషికాను మోక్షకి తీసుకొని వస్తే బట్టి తింటుంది అనమాట. ఆ పెద్దమ్మకి చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. బట్టిగా అంతా చిన్న పాప కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట. దానికి కథలు చెప్పేది, జోక్స్ వేసేది, పొడుపు కథలు వేసేది. కొంతసేపు వాళ్ళ అక్క చెల్లెళ్ళు కొట్టుకునేది. హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు మాట్లాడుకుంటా ఆడుచుకుంటా కొంతసేపు ఉంటే మంచిగా కష్ట సుఖాలు పంచుకుంటా, మంచి పిల్లలతో ఆడించుకుంటా. అమ్మ ఫుడ్ పెట్టే కానీ వాళ్ళు మొత్తం అంతా వాళ్ళ దగ్గరే ఉండేది. ఆడించుకుంటా పిల్లలు మంచి కేర్ చేసుకుంటారు. అబ్బా వచ్చిందానికి ఎక్కడ వచ్చినా అంతే, పల్లికి వచ్చినంత ఎక్కడైనా అంతే. పిల్లల విషయంలో వాళ్ళ పెద్దోళ్ళు, మా పెద్దమ్మ కానీ కిషోర్ అని వాళ్ళ మమ్మీ కానీ నాకు పెద్దమ్మ అవుతుంది, వాళ్ళు కానీ పిల్లల్ని మంచిగా చూసుకుంటారు. ఇంకా మౌని అయితే ఇంకా సూపర్ చూసుకుంటుంది ఆ పాప. అక్కడికి తిరుపతికి వెళ్ళినాకైతే పిల్లలు ఆల్మోస్ట్ నాకంటే ఎక్కువ వాళ్ళ దగ్గరే ఆడించుకుంటాను. సో నేను ఎప్పుడన్నా కొంతసేపు నా దగ్గర రమ్మంటే వస్తాను, మిగతా అంతా ఆడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉంటారు వాళ్ళు. సో లాస్ట్ మేము వెళ్ళిన 1 week తర్వాత మహి వచ్చాడు. ఇంట్లో పనులు అన్నీ చూసుకునేసి తర్వాత వచ్చాడనమాట. వస్తానాడు అంటే, వాళ్ళ డాడీ వస్తున్నాడంటే ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారో ఏమో మా పిల్లలు. ఇది మెయిన్ ఇంట్రెస్ట్ అనమాట. కిషోర్ అని వాళ్ళ ఇంటికి కిషోర్ అని వెళ్ళి పికప్ చేసుకొని వస్తున్నాడు. మహి ఇంటి దగ్గర నుంచి వస్తే రూట్ తెలియదు కదా. ఫస్ట్ టైం మేము వచ్చింది, నేను, మా ఆయన, పిల్లలు అంతా. అన్న వాళ్ళు మా ఇంటికి జాతరకు వచ్చినారు.
ఇంకా పిలుచుకొని ఎక్కడ పోయింది కదా, పిల్లలన్నా పిలుచుకొని కొన్ని రోజులు రిలాక్స్గా ఉండు రండి, పిల్లలకి అట్లా బ్రేక్అవుట్ అయినట్లు ఉంటుంది, బయట ఎక్కడైనా తీసుకెళ్తే అని చెప్తే మేము వచ్చాము, మమ్మల్ని పంపించాడు. తర్వాత వాళ్ళ డాడీ వస్తుంటే నా చిన్న పాప చూడు, నా చిన్న పాపకి కానీ పెద్ద పాపకి కానీ ఎంత హ్యాపీనా. దగ్గర 1 వీక్ తర్వాత వచ్చినాడు. మేబీ మేము సాన్పేకి వినా కానీ అన్ని రోజులు ఉండేవాడు కాదు. ఎప్పుడంటే కరెక్ట్ 2, 3, 4 డేస్ కనీసం వచ్చినా పోతాండే. తిరుపతి కొంచెం లాంగే కాబట్టి మదనపల్లి నుంచి ఇంట్లో వర్క్స్ అవి ఇవి చూసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయాయి. నా పెద్ద కూతురికి బాధ అయిపోయింది అనమాట. దానికి కొన్ని రోజులు దూరంగా వాళ్ళ నాన్న ఉన్నాడు అనుకో, ఎంత బాధ అంటే అంత బాధ. తర్వాత వాళ్ళ డాడీతో మాట్లాడుతూ అలిగేస్తుంది. కంప్లీట్ వాళ్ళ డాడీ వచ్చేంత వరకు మాట్లాడుతుంది. చూడు ఎంతసేపు వెయిట్ చేసి, ఇంతసేపు తన కోసమే వెయిట్ చేస్తానింది. వాళ్ళ డాడీ వచ్చి చిన్న బిడ్డను ఎత్తుకున్నాడు అనేసి అలా వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి ఆ రూమ్లో ఏమంటే కింద డోర్ ఉంటుంది, సో కింద లాక్ వేసుకునేసింది, పైన కింద 2 ఉంటాయని. ఎంతోసేపు అడుక్కున్నాక మళ్ళీ పోయింది ఓపెన్ చేసి. ఫీల్ ఎంత ఉంటుందో పాపం, వాళ్ళ డాడీ కన్నా ఎంత మిస్ అయిపోయాడు. సుమారుగా ఒక 10 days దాకా లేము కదా, పిల్లలతో టైం స్పెండ్ చేస్తేనే ఎంతైనా హ్యాపీగా ఉండేది. బట్ ఇషిక వాళ్ళ డాడీ వచ్చాక మేము జూ పార్క్ వెళ్ళామంటే అది చాలా రోజుల తర్వాత కదా. వాళ్ళ డాడీ ఆఫీస్లో అంతా వర్క్ చేసుకున్నాక 4 days లీవ్ ఉందనేసి వచ్చాడు, బయట ఎక్కడన్నా వెళ్దామనేసి. అంతవరకు కిషోర్ అన్న ఆఫీస్ చూసుకొని మధ్యలో లీవ్ ఉంది అనుకో మమ్మల్ని పిలుచుకొని వెళ్తున్నాడు బయట పార్క్కి, దగ్గర ఉన్న వాటికి. ఇంకో దూరం అంటే అంత ఫ్యామిలీ పోవాలంటే కష్టం కదా. మా ఆయన వచ్చాక కారు ఎత్తుకొచ్చాడు, మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయాం జూ పార్క్కి. నేను MBA చేసేటప్పుడు అంటే ఓ 10 years బ్యాక్ అనుకుంటా అప్పుడు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు మా పిల్లలు పుట్టాక ఫ్యామిలీతో ఇద్దరం వెళ్ళాం. అప్పుడు నేను మా ఆయన వెళ్ళాము. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్తో మళ్ళీ మేము నలుగురం వచ్చామన్నమాట. నలుగురము అన్న వదిన మొత్తం అంతా చూసేకి ఓన్ వెహికల్స్ అలో లేదంటే అందుకు సఫారీ తీసుకొని సఫారీలో వెళ్ళామన్నమాట. ఇవి పిల్లలు మనకైతే చూసి కాబట్టి కొంచెం ఏమి అంత అనిపించదు, పిల్లలకైతే కొత్తగా ఉంది కాబట్టి పిల్లలంతా వచ్చారు. కిషోర్ అన్న వాళ్ళ మమ్మీ మేము వచ్చాము, మౌని, నేను, కిషోర్ అన్న, నేను, మా ఆయన, మా పిల్లలిద్దరు, మా పెద్దమ్మ. అప్పుడు వీళ్ళు కిషోర్ అన్న వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు కానీ లేరు, ఊరు వెళ్ళిపోయారు. ఆ రోజు మార్నింగ్తో వెళ్ళిపోయారు. పాపం అన్ని రోజులు వెయిట్ చేసిండా. మోక్షకి చెప్తానే ఉన్నాం మామ వస్తాడు, మామ వచ్చినాక బయట వెళ్దాంలే అనేసి. బాబాయ్ అవుతాడు మోక్షకి. బట్ వాళ్ళు ఆ పాప ఉన్న వాళ్ళ డాడీ కావాలనేసి ఆ పాప వెళ్ళిపోయాయి. ఇంకా ఆ పాపతో పాటు మా పెద్దమ్మ వెళ్ళిపోయింది. మేము ఇంకా మరుసటి రోజు వచ్చినాడు కదా, మరుసటి రోజు వెళ్ళాం. వచ్చాక ఈవినింగ్తో ఆ రోజు ఈవినింగ్తో 4 o'clock అట్లా బయలుదేరిన టైంలో 3 o'clock 4 o'clock లోపల ఓన్ వెహికల్స్ అలా ఉండవు కాబట్టి మేము వెళ్తున్నాం అనమాట. సఫారీ తీసుకొని సఫారీలో ఇవి ఎక్కడికి వెళ్తున్నామంటే లైన్స్ అవి ఉంటాయి కదా, అక్కడ ఓన్ వెహికల్స్ అలా ఉండవు కదా, చూపించేకి. మేము రియల్గా ఎప్పుడు చూసి లేదు, బట్ పిల్లలతో చూస్తుంటే ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంది. ఫ్రంట్లోనే కూర్చోబెట్టారనమాట మమ్మల్ని, పిల్లలు ఇద్దరిని మమ్మల్ని. నాకైతే ఎక్కువ వేడి, ఇంజన్ హీట్ ఎక్కువ, కాళ్ళు కింద పెట్టుకోలేము, పైన కూర్చునే కంఫర్ట్గా లేదు. కానీ పిల్లల ఎంజాయ్మెంట్ చూస్తే హ్యాపీగా అనిపించా. ఎన్ని గేట్లు, 2 gates ఉంటాయి ఇక్కడ, మొత్తం అడివే కదా. సో జాగ్రత్తగా ఉంటుంది చూడండి చీత అవి. కాకపోతే దగ్గర నుంచి అయినా చూపించాను, దిగేది లేదు సఫారీలో నుంచి. మేమైతే చూడగలిగాం నీట్గా, ముందర కూర్చున్నాం కాబట్టి బాగా అనిపించింది. ఇంకా పిల్లోళ్ళు అయితే ఫుల్గా లైను చీత నరవడం అయితే స్టార్ట్ చేసేసారు. అంతే అప్పుడు రోడ్లోనూ పడిపోయినాయి అవి తిని బాగా. నా పెద్ద కూతురు అడుగుతాయిందనమాట వాళ్ళ డాడీ వాళ్ళు ఏమి అవి అనేసి. చిన్న పాప మాత్రం కర్చీఫ్ వదలదు, దానికి కొంచెం జలుబు చేసిందే కర్చీఫ్ ఇచ్చిన, దాన్ని అమరకుండా పట్టుకొని ఉంది. అది కర్చీఫ్ ఎక్కడ జారిపోతుందో ఏమో అనేసి. అనిమల్స్ రియల్గా అంత దగ్గర నుంచి పిల్లలతో పాటు మేము చూస్తాం. మధ్యలో ఫొటోస్ యాడ్ చేశాను అక్కడ. ఏవి వాటర్ తాగేకే అంట అవి. మొత్తం అంతా లోపలే వదిలేస్తున్నారు బోన్ లాగా వేసి. కాకపోతే అవి కొంచెం బయట వచ్చేసినాయి కొన్ని, ఎందుకంటే మళ్ళీ బయట ఇంకా ఎక్కువ వేస్తారు కాబట్టి. అవి చాలా రోజుల నుంచి చూసి అలవాటు అయిపోయింది అనుకుంటా. సో లైన్స్ మాత్రం లోపల వేస్తున్నారు. చీతాలు అవంతా బయటే ఉండవు, 1-2 ఉంటాయి. అంత డేర్గా ఎవరు వెళ్ళరు కదా సింగిల్గా, కానీ వెళ్తే వెహికల్స్తో వెళ్తారు. వాళ్ళ జాగ్రత్తలు అక్కడ ఉండే వాళ్ళు తీసుకొని చూస్తారు కదా వాటిని. ఈ లయన్ని ఫస్ట్ టైం, అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ అయిపోయినట్లే ఉంది, అంత దగ్గర నుంచి చూసింది.
మా పిల్లలకి ఇషికాకైతే బాగా అర్థమైపోతుంది ఏమిటివి ఏమేమి చెప్పినా కానీ తన ఏజ్కి. చిన్న పాపకి అంత క్లియర్గా తెలియదు, కాకపోతే ఎంజాయ్ చేస్తుంది, వాళ్ళకి ఎంజాయ్ చేస్తుంది కదా అనేసి. ఎన్ని రోజులైపోయిందో తిరుమల కొండ, ఇప్పటికీ మేము తిరుమల వెళ్ళలేకపోతున్నాం. పెళ్ళి అయినప్పటి నుంచి ఎన్నిసార్లు ట్రై చేసినా ఎలాగోలా క్యాన్సిల్ అయిపోతుంది. చూడాలా ఎప్పటికీ తిరుమలలో భగవంతుడు మమ్మల్ని రప్పించుకుంటాడు. ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు లభిస్తాయో మరి. మిగతా ఎక్కడన్నా అరుణాచలము ఎక్కడ అనుకున్నా కానీ వెళ్ళిపోగలుగుతున్నాం, కానీ కాణిపాకము అంతా తిరుమల కాళహస్తి మాత్రం వెళ్ళలేకపోతుంది. తిరుమల అయితే మెయిన్ అస్సలు పోలేకపోతుంది. ఇప్పటికి 2 times అడుక్కున్నాం కానీ క్యాన్సిల్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా. టికెట్లు అంతా బుక్ చేసుకున్నా కానీ పోలేకపోయింది. ఈసారి తిరుమలకి పోదామని అనుకున్నాము, కాకపోతే మళ్ళీ టైం లెక్క వచ్చేసినాము. అంటే అన్ఎక్స్పెక్టెడే తిరుమలకి పోవాలంటే అప్పుడు రష్ ఉంటుంది, కొంచెం కష్టం అని చెప్పి పోలేదు. ఇంకా పిల్లలు ఉండాలి కదా అని ఈసారి ప్లాన్ చేసుకొని చూడాల. తిరుమల ఒక డ్రీమ్ అయిపోతుంది నాకు. ఎప్పుడు ఎడ్యుకేషన్ చదువుకునే రోజుల్లో అయితే స్టడీస్ టైము ఎన్నిసార్లు వెళ్తున్నాము మేము. సాటర్డే సండే వచ్చిన తిరుపతిలోనే కదా ఎడ్యుకేషన్ అంతా. తిరుమలకి వెళ్ళి వచ్చేసిన ఫ్రెండ్స్ అంతా కలిసి. ఆఫ్టర్ మ్యారేజ్ అసలు పోలేకపోతున్నాం. ఇవంతా ఇంకా పైన లిపార్డు అవంతా ఉన్నాయంటే మొత్తం ఆల్మోస్ట్ అంతా తిరిగి చూపించేసాంలే పిల్లలకి. మాతో పాటు వాళ్ళు న్యూ కపుల్స్ అనమాట. ఇషిక చూడు ఎంజాయ్ చేసుకుంటుంది, చూస్తా నీట్గా. బట్టిగానికి ఏమీ తెలియదు కాబట్టి బట్టిగాడు తిరుక్కుంటూ ఉంటుంది ఆడుకుంటా. దానికి అసలు వాకింగ్ చేపిస్తే చాలు అనుకొని ఉంది. అన్ని రోజుల నుంచి ఇంట్లో ఉండి 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 దానికి. పల్లెలో అయితే బయట అంతా తిరుక్కుంటూ అంటారు కదా, అంత ఓపెన్ ప్లేస్ ఆడ చూసేసరికి హ్యాపీగా అయిపోతుంది బట్టిగానికి. చేపట్టుకొని పిలుచుకుంటే అంటే వద్దు మమ్మీ నేనే వచ్చేస్తానని ఎవరిది చేపట్టుకోదు. వాళ్ళ డాడీకి మాత్రం చెప్పిన మాట వింటుంది. నేను పట్టుకుంటాను రా బట్టి అంటే వద్దు వద్దు అని వెళ్ళిపోతున్నది. వాళ్ళ అత్త మౌని అత్త, ఇప్పటికీ మౌని అత్త కిషోర్ మామ. దానికి చిన్నపిల్లలకి ఎవరు ప్యాంపర్ చేస్తే వాళ్ళ పేరు ఈజీగా అట్లే గుర్తుపట్టుకునేస్తారేమో. పెద్దగా అయితే ఏం లేవు మేము వెళ్ళినప్పుడు అంతగా. అది కాక ఈవినింగ్ టైం క్లోజింగ్ టైం ముందర పోయినాము. పిల్లలు కొంతసేపు అట్లా వాళ్ళకి ఫ్రీకౌట్ అయినట్లుంటుందని తీసుకొని వెళ్ళాము. చూడొచ్చు కదా, చాలా రోజులు అయిపోయింది, మనము కొంచెం టైం స్పెండ్ చేసినట్లుంటుంది పిల్లలతో. మెయిన్ అందుకే వచ్చినాడు వాళ్ళ డాడీ. వాళ్ళే న్యూ కపుల్స్ అనమాట. భలే ఉంటారు ఇద్దరు, సేమ్ హెచ్టీస్ ఒకేలాగా చూసేకి. కిషోర్ అన్న మంచి ప్యాంపర్ చేస్తారు పిల్లలను. మౌని చూడు చిన్న పాపని మొత్తం బాగా చూసుకుంటుంది. అది ఆ పాప కానీ పిల్లల్ని. నా కూతురికి బట్టలు, నోట్లో పెట్టుకునేకి బలపాలు, చాక్లెట్లు. నడిచి నడిచి మేము అలసిపోయినాము. ఎంతసేపు నడిచినాము. పులి టైగర్ ఇషిక ఏమో హ్యాపీగా కొసేపు వాళ్ళ అత్త దగ్గర, వాళ్ళ మామ దగ్గర, వాళ్ళ డాడీ దగ్గర, ఎవరి దగ్గర వెళ్ళిపోతుంది. బట్టి మాత్రము వాళ్ళ డాడీ నేను ఉండాలా. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళాక ఒక 2-3 days నుంచి మౌనికకు అలవాటు పడింది. మౌని కిషోర్ మామ ముందు నుంచి ఫేవరెట్ అనమాట. బట్టి కిషోర్ మామ అంటే ఫేవరెట్, ఎందుకో తెలియదు. కిషోర్ అన్న వచ్చినాడు అనుకో, బేసిక్గా అది చిన్నప్పటి నుంచి కానీ ఎవరి దగ్గరికి పోయేది కాదు. కానీ కిషోర్ అన్న వచ్చినాడు అనుకో, కిషోర్ అన్న దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తానండి. బాగుండేది కిషోర్ అన్న దగ్గర. కిషోర్ మామ అంట. మౌనికి తర్వాత ఒక 2-3 times వచ్చింది. మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 2-3 days చూసి తర్వాత ఇంకా మౌని ప్యాంపర్ చేసుకునేది అనమాట. అయ్యో ఆ పాప బట్టికాడ అంటే ఎంత కేర్ తీసుకుంటుందో మౌని. అర్లీ మార్నింగ్తోనే లేచినాక బట్టికానికి పాలు అనేసి ఫస్ట్ దానికి ఎత్తిపెట్టేస్తుంది. వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో ఎట్లా చేస్తుందో అట్లా ఒక కప్పుకు తీసేసి బయట పెట్టేసి అది ఎన్నిసార్లు వచ్చి చూస్తుందో దాన్ని నిద్ర లేసిందా లేదా. బట్టలు వేస్తే స్నానం చేపిస్తే రెడీ చేస్తానులే, నేను రెడీ చేస్తాను, అది నేను పిల్లల్ని అదే రెడీ చేసేసేది. మంచిగా చూసుకుంటాను. అందుకే వాళ్ళిద్దరూ మంచిగా ఇదైపోయినారు ఆ పాపకి. బట్టి అయితే ఫేవరెట్ నాకు ఇచ్చి వదిన బట్టి. నేను బట్టి కాడ అంత క్యూట్గా వెళ్ళిపోతుంది అత్త దగ్గరికి. అన్ని మాటలు చెప్తా ఉంటుంది, అన్ని దొంగ మాటలు. అదే అత్త ఇదే అత్త అని.
లాస్ట్ ఫైనల్గా మంచి బెస్టీస్ అయిపోయినారు ఇద్దరు హ్యాపీగా. ఇంకా రిటర్న్ అయిపోయింది అనమాట. 5 o'clock అయిపోయేసరికి మొత్తం ఆల్మోస్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసినాంలే. ఎక్కడ వదలకుండా పాములు, కొండచులు పాములు, పిల్లలకి తెలియదు కదా, మనకైతే తెలుసు. వాళ్ళకి అన్నీ తిప్పించుకొని సో సన్సెట్ ఈవినింగ్ అయిపోయింది. 5:30 క్లోజ్ వచ్చేసినాం మేము. చాలా రోజుల తర్వాత అంతా మారిపోయింది. 7 years బ్యాక్ అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగినాయి, రోడ్లు అంతా అవి అంతా చేంజ్ అయింది అనేసి కిషోర్ నన్ను పిలుచుకొని మొత్తం ఒకసారి అంతా తిరుపతి మొత్తం అట్లా రౌండ్ వేసాడు మా ఆయన అంతా ఎట్లా ఏమనేసి. మా ఆయన కానీ ముందు అంతే తిరుపతిలోనే ఉండింది, ఎడ్యుకేషను, జాబు. మా ఫ్యామిలీ కానీ పెళ్ళి అయ్యాక 1 year వరకు తిరుపతిలోనే ఉన్నాము. మళ్ళీ ఇషిక పుట్టినప్పటి నుంచి బయటే వచ్చేసాం అనమాట. ఇషిక పుట్టింది ఇంటి దగ్గర కాబట్టి తిరుమల కనీసం కింద వరకన్నా పోదాము, చూసేసిద్దాం అలిపిరి దగ్గర. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఎంత అయినా కానీ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఎప్పుడైతే మేము వెళ్ళగలుగుతామో ఏమో. ముందు ఎన్నిసార్లు అనుకుంటున్నాము. అసలు డిగ్రీలో ఉన్నప్పుడైతే నేను స్కౌట్లు వేసి దగ్గర 10 days 1 week అంతా లోపలే ఉంటాను నా స్కౌట్లో. దేవుడి దగ్గరే మొత్తం ఎంజాయ్ చేస్తా. తర్వాత ఎందుకో పోలేకే పోతున్నా. అంత అయిపోయిన తర్వాత నైట్లో డిన్నర్ చేద్దామనేసి డిన్నర్కి బయట వచ్చినాను. మౌని వాళ్ళ ఇంటికి పక్కనే దగ్గరలోనే బాగుంటుంది అని చెప్పి కిషోర్ అన్న డాబా. ఐటమ్స్ బాగుంటాయి, రీజనబుల్గా ఉంటాయి, ఫుడ్ కానీ బాగుంటుంది అనేసి. ఎక్కడన్నా మెమరబుల్గా ఉండాలి కదా, సో నేను ప్రతి చోట వీడియోలు తీసుకుంటా, ఫొటోస్ తీసుకుంటూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే గుర్తుగా ఉంటాయి మనం ఎక్కడెక్కడ వెళ్ళాము. ఇప్పట్లో పిల్లలకి తెలియదు, ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు వీడియోలు చూసిన వాళ్ళు చేస్తే మేము చిన్నప్పుడు ఎక్కడెక్కడ తిరిగినామని కొంచెం ఉన్న వాళ్ళకి ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీగా చూడొచ్చు అనమాట. మేమైతే మాకు మా అమ్మ వాళ్ళు చెప్తేనే తెలుసుకుంటున్నాము. ఇప్పుడు వీళ్ళు వీడియోలు చూసినారు ఒక టెక్నాలజీ అప్డేట్ అయింది కదా, సో హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. అదొక మెయిన్ రీజన్, పర్పస్ నాకు వీడియోలు అప్లోడ్ చేసుకునేకి, స్టేటస్లు పెట్టుకునేకి, ఫొటోస్ దిగేకి. ఎవరైనా కానీ ఫొటోస్ అంటే వీడియోస్ అంటే బేసిక్గా ఇప్పుడు అంతా ఒక ట్రెండే లే. మొత్తం ఎక్కడైనా తీసుకున్నా కానీ చూసేదానికంటే వీడియోలు తీసేదే ఎక్కువ ఉంటుంది. అది సెకండ్ డే వచ్చేసి బయట వెళ్ళాలనుకున్నాము. కపిల్ తీర్థం ప్లాన్ చేసుకున్నాము. ఎందుకు బట్టి నిద్రపోతుందని వదిలేసి వచ్చినాం. అది ఎట్లా లేచినా కానీ ఏడ్చదు, మౌనిక ఉంది కాబట్టి చూసుకునేస్తుంది. ఆ పాప పాలు, ఆ పాపకు కావాల్సినవి ఫుడ్డు. కిషోర్ అన్న ఉన్నాడు, స్నాక్స్ ఏమన్నా కావాలంటే కిందికి వెళ్ళేది తెచ్చుకునేసేది. సో భయం లేకుండా హ్యాపీగా వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళాము, కపిల్ తీర్థంకి. పెద్ద పాప ఉండేది కాబట్టి పెద్ద పాప నేను వస్తాను మమ్మీ అంటే మేము అంతా వెళ్ళాం కపిల్ తీర్థం. కానీ మేము ముందు మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక అప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు అనుకుంటా వెళ్ళినాం. వాటర్ ఫాల్ అప్పుడు ఎక్కువ వస్తున్నాయి, ఈసారి పెద్దగా లేదు. కాకపోతే ఫొటోస్ దిగం కొంచెమే ఉన్నాయి, వాటర్ అయితే ఉన్నాయి. దర్శనం బాగా జరిగింది. అవంతా ఇషిక కడుపులో ఉన్నప్పుడు వెళ్ళినాము ఈ టెంపుల్కి. పెళ్ళయ్యాక, పెళ్ళికి ముందు ఒకసారి వెళ్ళినా నేను, ఫ్రెండ్స్తో వెళ్ళినాము. మహి వచ్చినప్పుడు వెళ్ళినాము. పెళ్ళయ్యాక ఇషిక కడుపులో ఉన్నప్పుడు ఒక 5th month 4th month లోపలే వెళ్ళింటిమి. అప్పుడు చూసుకున్న తర్వాత ఇంక ఇషిక పుట్టినాక మళ్ళీ ఇషికాని పిలుచుకొని ఇక్కడ వచ్చాం. అదేమో తెలియదు కానీ లక్ష్మీనరసింహ స్వామిని మా ఇల్వైపు కదిరికి వెళ్ళినాము ఒకసారి. మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినాము, అప్పుడు కదిరిలోకి వెళ్ళినా కానీ ఆ రోజు మార్నింగ్ ఎవరో చనిపోయారు అనేసి ఒక దర్శనానికి వీలు అవ్వలేదు. తర్వాత ఎక్కడ వచ్చినా కానీ దర్శనం అప్పుడే క్లోజ్ అయిపోయిందంట మేము వచ్చిన టయానికి. అదే వెంకటేశ్వర స్వామి మా మీద ఏమో అలిగినట్టున్నాడు, లక్ష్మీనరసింహ స్వామి కానీ మాకు దర్శనం ఇవ్వనట్టున్నాడబ్బా. వేరే అమ్మాయిని అడిగితే ఫొటోస్ మంచిగానే తీసింది, మేము ముగ్గురమే కదా. ఆ చిన్న పాప ఇంట్లోనే ఉండి వదిలేసి వచ్చినాం. ఇంకా మౌని రాకూడదు అనేసి మేము రాలేదు, లేకుంటే అందరం వచ్చింటాము. అప్పుడు తన టెంపుల్కి రాకూడదు అనేసి మేము మాత్రం వచ్చినాము. వాటర్ కానీ బాగున్నాయి. ఎంజాయ్ చేస్తాము. వాళ్ళు ఎక్కడ బాగుంటుంది. వాటర్ ఫాల్ వచ్చింటే ఇంకా సూపర్ ఉండిండు. అప్పుడు వాటర్ రాలేదు మేము వెళ్ళినప్పటికీ. మా ఆయన రాకముందు కిషోర్ అన్న, నేను, మౌని మేము ఇక్కడే దగ్గరగా ఉన్న ఫేమస్ టెంపుల్ ఉంది కదా గంగమ్మ టెంపుల్, అక్కడికి వెళ్ళింటిమి. మళ్ళీ మా ఆయన వచ్చినాక జూ పార్క్కి, మరుసటి రోజు కపిల్ తీర్థానికి. లోపల మొబైల్ అలో లేదు కొన్ని చోట్ల, అక్కడ వదిలేసి మిగతా అంతా బయట ఎక్కడలో ఉందో అక్కడంతా క్లిప్స్ తీసుకుంటూ వచ్చిన. అక్కడ లోపల ఇంకా నవగ్రహాలవి, ఆ తర్వాత ఆ పక్క శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారనమాట లోపల గుళ్ళో. ఇంకా బయట వచ్చేసి ఇది పార్క్ అనమాట. అక్కడ
ఈ పార్క్ మేము ఎప్పుడు వెళ్ళినా చూసుకొని వస్తాం, కాకపోతే ఎప్పుడు వెళ్ళింది ఇలా అప్పుడు అంటే మేము వెళ్ళలేదు కాలేజ్ డేస్లోనూ అట్లా పెద్దగా అన్నాం. కాబట్టి ఇప్పుడు పాప ఉంది కాబట్టి ఖచ్చితంగా తను వెళ్దాం రా మమ్మీ అనేసరికి వెళ్ళేసి వచ్చాను అక్కడ పార్వతీ పరమేశ్వర, అక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంది, చిన్నది అనమాట, చిన్న గార్డెన్ లాగా, పూలు అంతా భలే బాగున్నాయి, అవి చూసేకి నీట్గా ఉంది అనమాట, వ్యూ చూసేకి మొత్తం నీట్గా. ఇషిక కోసం మేము ఇషిక కొంచెం హ్యాపీ ఫీల్ అయితే అవి చిన్న చిన్న పూలు ఎంత బాగున్నాయి ఆ పూలు. మేమైతే బల్పించడానికి అంటాం, సేమ్ అట్లే ఉన్నాయి ఆ పూలు చూసేకి, కాకపోతే అది కాదు అట్లే ఉన్నాయి. నా పాప అయితే అట్లే అడిగా మమ్మీ ఇవి పలక రుద్దుకుంటాం కదా అనేసి, నేను పలక రుద్దుకుంటాను నా కూతురికి నేర్పించేసినారు. ఇది ఎంట్రన్స్ దగ్గర ఈ చెట్లు బాగా అల్లించిన ఫ్లవర్స్ అంటే ఇంకా భలే బాగుండిండు చూసేకి, అవి డెకరేషన్ లాగా ఉండా. నేను నా పాప పిక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ కదా ఎక్కడికి వెళ్ళింది నాకని, సో అలాగా కొన్ని క్లిప్స్ యాడ్ చేసుకునేది అక్కడ ఇక్కడ గార్డెన్లోను ఎంట్రన్స్లోను పిక్స్ తీసుకునేది. మా ఆయనకి అప్పటికే లేట్ అయిపోయింది, పాప లేసింటుందేమో, చిన్న పాప రమ్మంటే రానేరు నా మీద నర్సరీ స్టార్ట్ చేసేసినాను. అయినా నేను మాత్రం ఇషికా కోసం, ఇషికాని మళ్ళీ పిలుచుకోరాము కదా, ఇంకా ఎడ్యుకేషన్ ఈ అయిపోయింది అనుకో స్కూల్కి జాయిన్ చేయించడం అనుకో మళ్ళీ కష్టం తనకి. ఈ ఫొటోస్ నా కూతురు తీసింది, నాకు ఎంత బాగా వచ్చాయో, నీట్గా తీసింది. నేను ఎప్పుడైనా రెడీ అయినానుకో నాకు ఇషికానే ఫోటోషూట్ చేసేది. ఇంకెవరిని అడగాలని, మా ఆయన అడగాలంటే గంటలు అడిగినా కానీ తను రాడు, నాకు తీయడు. ఇషిక అయితే కొన్ని బాగా తీస్తుంది, అవి మాత్రం యాడ్ చేసుకొని సరిగా తీనేటి వదిలేసేది. చెప్తుంది అన్నమాట ఇట్లుండి మమ్మీ అట్లుండి మమ్మీ అని. ఫైనల్ ఇంటికి వచ్చేసాక పాప లేచేసింది, పాలు ఫుడ్ మొత్తం తిరిగింది. మేము వచ్చినాక కానీ మళ్ళీ లేచింది, మధ్యలో లేచిందంట, ఊపింటే నిద్రపోయిందంట. బట్టిగా వాళ్ళ డాడీ చాలా ఇష్టం, కాకపోతే ఎక్కువ పోదు వాళ్ళ డాడీ దగ్గర, నా దగ్గరే ఎక్కువ ఉంటుంది. ఇషికాకి అయితే మొహమాటం లేకుండా చెప్పేస్తుంది నాకు డాడీ ఏంటనే ఇష్టం అనేసి. బట్టిగాడు అయితే నాకు మమ్మీ కావాలనే చెప్తుంది, అంటే బట్టిగాడు సిచ్యువేషన్ బట్టి ఫ్లిప్ అని అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళ డాడీ ఎవరిని తెచ్చినాడు అనుకో డాడీ కావాలంటుంది, లేదంటే మమ్మీ కావాలంటుంది. ఎవరంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పేర్లు చెప్తుంది బట్టి, అది తెలివైంది. అది ఎంత హ్యాపీగా ఉంటున్నారు. ఆ ఈవినింగ్ ఏమన్నామంటే ఎక్కడికి పార్క్కి తీసుకెళ్ళామన్నమాట. ఇషికా పుట్టాక మేము ఫ్యామిలీ వేరే చోటుకి షిఫ్ట్ అయ్యాము. నాకు డెలివరీ అయిందని నేను ఇంటికి వచ్చేసాను. అక్క వాళ్ళు లగేజ్ అంతా షిఫ్ట్ చేశారంట, కాకపోతే మేము అక్కడికి వెళ్ళిందే లేదు, మాకోసమని ఫ్యామిలీ పెట్టినాడు. మళ్ళీ ఇంకా వచ్చేసినాము అంతా. అప్పుడు అక్కడ ఉన్నారంట, ఒక ఇంటికి పార్క్కి చాలా దగ్గర ఆపోజిట్లోనే ఉండే, వాకబుల్ డిస్టెన్స్, అందుకని పిలుచుకొచ్చినాడు. ఇంకా అక్కడికి ఇక్కడికి దగ్గరగా ఉంటుంది కదా అనేసి. ఇషిక అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది, బాగా ఆడుకుంటా. ఈ బట్టిగాడు భయపడుతూనే ఉంటుంది, ఏది ఎక్కదు నేను పడిపోతా అనేసి. మాటలు మాత్రం గంభీరంగా చెప్తుంది, ఏమన్నా చేయమంటే మాత్రం భయపడిపోతుంది. అది ఎక్కమంటే ఎంత భయపడుతుంది. ఎన్నిసార్లు రమ్మన్నా కానీ నాకు భయం, నేను పడిపోతా. వాళ్ళ డాడీ ఎంత ఎంకరేజ్ చేసినా కానీ పోదు. ఇషిక మాత్రం హ్యాపీగా పిల్లలతో కలిసి ఆడుకునేస్తాను దానికి కావాల్సినట్లు. మొత్తం ఆల్మోస్ట్ అక్కడ ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో మొత్తం అన్నిటితోనే ఆడింది ఆ పాప. జారుడు బండ ఎక్కేవి, దిగేవి, ఉయ్యాల. అక్కడికి ఆల్మోస్ట్ చాలామంది దగ్గర ఇల్లులు ఉన్న వాళ్ళంతా పిల్లలకి తినిపించాలంటే ఇంకా ఆడుకుంటా మస్తు టైం స్పెండ్ చేయొచ్చు కదా, పిల్లలు ఆడుకుంటా ఉంటే ఫుడ్ తింటారు. ఏదైనా దగ్గర ఉన్న వాళ్ళు వాకింగ్కి అందరూ వచ్చారు అనమాట. బాగుంది. అది కానీ లైటింగ్ అన్ని చోట్ల లేదు, కొన్ని చోట్ల మబ్బుగా ఉంది, చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇది పెద్దోళ్ళు ఎక్కుతారు కదా, అయినా కానీ చిన్న కూతురు గట్టిది ఇషిక, ఏదైనా కానీ సాధించుకొచ్చుకుంటుంది, అంతా మంచిగా చేసుకుంటుంది. పెద్దోళ్ళు అన్నా కానీ అంతే రెస్పెక్ట్. ఎప్పుడైనా నేను కొంచెం గర్వంగా ఫీల్ అవుతాయి ఇషిక విషయంలో. ఏదైనా ఎవరికైనా పెట్టేది కానీ ఎవరినైనా ట్రీట్ చేసేది కానీ భలే ఇది చేస్తుంది. కాకపోతే ఏడుపు ఎక్కువ, దానికి మాట్లాడితే అలిగిస్తుంది. మిగతా అంతా బాగుంటుంది, అది చెప్పిన మాట వినేది కానీ అర్థం చేసుకోవడం పెద్ద అయ్యే కొద్దిగా బాగా. నా ఉద్దేశం, నా ఫీలింగ్ ఏమంటే పెద్దవాళ్ళు మంచిగా సక్రమంగా పెరిగినారు, ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు చూసుకుంటే చిన్నపిల్లలు కానీ హ్యాపీగా పెరుగుతారు కదా. పెద్ద పిల్లలు కరెక్ట్గా పెరిగితే చిన్నపిల్లలు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళని చూసుకొని నేర్చుకుంటారనే ఉద్దేశం నాకు ఎక్కువ అనమాట. ఎందుకంటే అమ్మాయి కదా, మంచిగా ఉంటే 2 ఫ్యామిలీస్ని పోషించాలి నా ఉద్దేశంలో అయితే అమ్మాయి. సో మంచిగా ఉంటే బాగుంటుంది, మంచిగా పెరగాల అనేసి నేను ఆలోచిస్తున్నా. చూద్దాం మరి వాళ్ళు ఎట్లుంటారో ఏమో ఫ్యూచర్లో. మంచి హ్యాబిట్స్ నేర్పిస్తున్నా.
ఇక్కడ ఏ విషయంలోనైనా ఇషిక అయితే మంచిగా లెర్న్ అవుతుంది, మంచిగా నేర్చుకుంటుంది అన్ని విషయాల్లో. నాకైతే బాగా అనిపిస్తుంది అనమాట. ఒక ఏడుపు తప్పించి అలిగింది అనుకో సామాన్యంగా అలగదు, దాన్ని అలగ తీర్చాలంటే వాళ్ళ ఆయనే రావాల. ఇంకేం చెప్పినా ఇందు ఏదో మళ్ళా కొంచెం దానికి చాలాసేపు నుంచి అడిగితే అప్పటికి ఓకే అవుతుంది. బట్టి విషయంలో అయితే తొందరగా మర్చిపోతుంది. బట్టిని చూసిందనుక ఆటోమేటిక్గా స్మైల్ ఇచ్చేస్తుంది అనమాట బట్టిగానికి. మొత్తం చూడ అక్కడ ఏవే ఉన్నాయి ఎక్విప్మెంట్స్ అంతా కిడ్స్వి వాళ్ళ టీనేజర్స్వి అన్నీ ఎక్కింది. అవి మధ్యలో జారి పడిపోతుంది. ఆ పాప చిన్న కాళ్ళు, చిన్న పాప ఎంత 4 years పాప అంతే. అయినా కానీ మొత్తం అంతా ఆడుకుని ఇది నెక్కురా బట్టిగా అంటే నేను పడిపోతాం మమ్మీ నీ పప్పోతా ఉంటుంది. కొన్ని చోట్ల దిగేది రాలేదు, ఎట్లా అంటే ఇట్లే వచ్చేసరికి దానికి తెలియలేదనమాట. రివర్స్ అవ్వు అని వాళ్ళ డాడీ చెప్తున్నారు. పెట్టుకో ఇంకా కాలు ముందు పెట్టి. పిల్లలకి తల్లిదండ్రితో బాండింగ్ మంచిగా ఉంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. ఏదైనా కానీ తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఇదే అయితే రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు పుట్టిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఇంకా చాలా ఉంటాయి హెవీగా. మనం ఎంత అందంగా తీర్చిదిద్దితే వాళ్ళ భవిష్యత్తు అంతా బాగుంటుంది. జారి పడిపోతుంది అనుకుంటే వాళ్ళ డాడీ ఎంత అలర్ట్గా ఉంటాడంటే అంత ఇదిగా ఉంటాడు. నేను మాత్రం ఫొటోస్ వీడియోస్ తీస్తానని అంతనే ఉంటాడు. కాకపోతే చూడు ఈ మెమరీస్ అంతా మళ్ళీ మనకు దొరకవు కదా. పిల్లలు అంతా ఎంజాయ్ చేసేది ఎంత హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ మనం చూసుకోవాలంటే ఈ వీడియోస్ చూసి అక్కడ మెమరీస్లోనే కదా మనం రీకాప్ చేసుకోగలుగుతాము. బట్టికి ప్రతిదీ భయమే, పడిపోతాను అనేసి. ఉయ్యాలంటే ఇష్టం కాబట్టి కూర్చునింది, మిగతా ఎక్కడైనా కూర్చోండి. ఇది ఒకటే బాగుంది. మిగతా వేరే పిల్లలు ఊగుతా అంటే కొంచెంసేపు ఈజ్ చేసి మరి వాళ్ళని ఆగిపించి వీళ్ళు ఎక్కినారు. మళ్ళీ లైటింగ్ ప్రాపర్ లైటింగ్ సరిగా లేదు అక్కడ. చాలా పెద్దగా ఉంది పార్క్ ఏమో, కాకపోతే లైటింగ్స్ లేవు. కొన్ని చోట్ల మబ్బుగానే ఉంది. మెయిన్ చోట్ల మాత్రం ఉంది, కార్నర్ చోట అంతా సరిగా లేదు లైటింగ్. నైట్ అంతా అయిపోయాక మళ్ళీ మా ఈవినింగ్ వెళ్ళాము. ఒక 6కి అట్లా 8:30కి అట్లా వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరు మీటింగ్ పెట్టుకున్నారు, ఏం చేయాలా ఎక్కడ పోవాలా నెక్స్ట్ అనేసి. వీళ్ళు బిఫోర్ మ్యారేజ్ ఎట్లుండే వాళ్ళు అంటే వీళ్ళు నేను ఫస్ట్లో చూసినాక వీళ్ళు కొంచెం తేడా అనుకున్నా, అట్లా బిహేవ్ చేస్తారు వీళ్ళిద్దరు. అంత ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది మంచిగా. ఫైనల్గా ఇంకెక్కడ కుదరక మరుసటి రోజు ఇంక వెళ్ళిపోవాలనేసి ఇంకా మౌని వాళ్ళకి ఏదో జాతర ఉంది, ఇంకా మాకు ఇంటి దగ్గర వర్క్ ఉంది అనేసి వచ్చేసినాము. ఎంతైనా నేను వాళ్ళ ఇంటికి ఆడబిడ్డ కదా, బట్ ఓన్ అయితే కాదు. అయినా కానీ వాళ్ళు ట్రీట్ చేసింటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ టైం వెళ్ళామని వాళ్ళ పిల్లలకి సేమ్ క్లాత్ తీసుకొచ్చారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి. మొత్తం అందరికీ వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టారు. మోక్షికి, నాకి, వీళ్ళకి. ఈ పాప చిన్నదే కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ ఈ పాప దగ్గర తీసుకోలేదు. కిషోర్ అని అయితే మంచి బ్లెస్ చేస్తాడు. కిషోర్ అని మామూలుగా కానీ రాఖీ ఫెస్టివల్కి అట్లా ఏదైనా రాఖీ కట్టినామనుకో 10 rupees రాఖీకి 500 అమౌంట్ లాగా ఇచ్చేస్తాడు అనమాట. నాకు అక్క వద్దంటుందంట. నాకు మమత మా చెల్లెలు ఉంది, మా చెల్లెలకి లాస్ట్ ఇయర్ రాఖీ కట్టగా నాకు శారీ ఇచ్చాడు. సూపర్ అయింది, అంత భలే బాగుంది, కట్టుకో అంటాడు, మంచిగా ఉండే శారీ. ఇంకా ఇంటికి వచ్చినాం కదా ఫస్ట్ టైం అనేసి వెళ్ళి తీసుకొని వచ్చారంటే నేను చెప్పిన ఎందుకు వద్దు, చిన్నపిల్లలు ఉన్నారు కదా చాలు కదా అంటే మొత్తం మళ్ళీ అందరికీ బట్టలు పెట్టాలంటే వాళ్ళు రీసెంట్గానే ఫ్యామిలీ పెట్టింది, అన్నీ మనం చేసుకోవాలి కదా. అట్లెట్లో వదినా ఆడబిడ్డ ఇంటికి వస్తే పంపించేది పాప. ఓన్ బ్రదర్ కాకపోయినా కానీ నన్నైతే ఓన్ సిస్టర్ లాగే ట్రీట్ చేస్తాడు ఏదైనా కానీ, చెప్పేది కానీ. అంటే మంచిగా ఫ్యామిలీ విషయాల్లో కానీ ఏదైనా కానీ లైఫ్ మంచిగా ఉండాలి అందరితో హ్యాపీగా ఉండాలి అన్నట్లు మంచిగా ఏదైనా సీరియస్గా ఎలాంటి మ్యాటర్స్ లైట్ తీసుకొని హ్యాపీగా ఉంటే పీస్ఫుల్గా గడిచిపోతుంది. మంచిగా థాట్స్ కానీ మంచిగానే చెప్తాడు. ఇంతైనా పెద్దోళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకునేది నాకైతే చాలా ఇష్టం. నన్ను చూసే ఏమో నా కూతురు కానీ మంచిగా వాళ్ళ డాడీ దగ్గర అందరి దగ్గర బ్లెస్ తీసుకుంటుంది బాగా, ఏదైనా చెప్పిన వెంటనే బట్టిగానే మొక్కుకుంటుంది. ఫైనల్ మేము తిరుపతి నుంచి ఇంటికి అనమాట, మోని వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మేము సానిపైకి వెళ్ళినాము. అక్కడుండి మరుసటి రోజు మేము వచ్చేసి మా ఊరికి వచ్చేసినాము. రైల్వే గేట్ పడింది అనేసి వెయిట్ చేస్తామన్నమాట కార్ జర్నీ కదా. బట్టి ఆ పొద్దు నుంచి
బట్టి ఆ రోజు నుంచి మళ్ళీ మౌనిని వదలనే లేదనమాట రిటర్న్ ఇంటికి వచ్చేంత వరకు. ఫైనల్లీ సన్పైకి వచ్చేసాం. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇల్లు దగ్గరే అనమాట. కిషోర్ అట్ట పెళ్లి చేసుకునేంత వరకు తెలియదు వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారని. సో అప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఇంటికి వస్తానే నా పెద్ద కూతురికి చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే. బాగా తిండివంతా మామిడికాయలు. మేము వస్తున్నామని మా అప్ప మా తమ్ముడు ఉన్నాడు ఇంటి దగ్గర. మా మమ్మీ వాళ్ళు ఎత్తుకొచ్చారంట. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో చూడు. మమ్మీ నా కోసం ధనా మామ తాత తెచ్చినారు, అమ్మమ్మ తాత అన్నీ తెచ్చిపెట్టినారు అని. వచ్చినాక వెంటనే లాగిచ్చేసింది అట్లే. మామిడికాయలు తినడము, బయట వెళ్ళిపోవడము. మా అమ్మ చిన్నల్లుడు జాతర జరిగింది మా ఊర్లో, జాతర గంగమ్మ జాతరకి చిన్నల్లుడులో వచ్చాడు కానీ సాయంత్రంగా వెళ్ళిపోయాడు. ఉండలేదు, టైం స్పెండ్ చేయలేదని. అదే పనిగా మళ్ళీ మేము వస్తున్నామని తెలిసి మా అత్త మా పెద్దత్తల దగ్గర తీసుకునిందంట. అలచందలు వడలు ఫేమస్ మా సైడు. అలచంద వడ, మటను, చికెను అట్లా. అల్లుడు వచ్చినాడని నానబెట్టి చేస్తానమాట అత్త. అల్లుడి మీద ప్రేమ అట్లా ఉంటుంది. నేనే కాల్చి ఇది చేస్తాను. ఫైనల్గా మా ఆయనకి చికెను మటను రెండు తెప్పించి సాటర్డే ఈవినింగ్తో వెళ్ళాము. సండే ఉన్నాం. సండే నైట్కంతా మళ్ళీ నైట్లో బయలుదేరేసి వచ్చేసామన్నమాట. సో మరుసటి రోజు మార్నింగ్ నా కూతురు చిన్న పాప పప్పీని అడుగుతుంది. వాళ్ళు పప్పీ మామ్ని మిస్ అయిపోయినట్లుంది. అది పప్పీ మామ్ ఏడి అనేసి వీళ్ళిద్దరు బయట ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మా అక్క పిల్లలు ఇషాను, కృతి, పప్పీ. వాళ్ళని చూసి ఫుల్ హ్యాపీ అయిపోయారు అనమాట మరుసటి రోజు. ఇషానేమో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండా, వాడేదో ఆడుకుంటా. సో వాడి క్లిప్లో లేకుండా ఉండా. వాళ్ళ ముగ్గురు మరదళ్ళతో వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడ. మంచిగా చెప్పేది, ఎవరన్నా పిల్లల్ని కొట్టినాం అనుకో మంచిగా దగ్గర తీస్తాడు పప్పీస్. వాళ్ళకి చెప్పేది మండే కదా. సో సండే ఈవినింగ్తో వచ్చేసినా మండే మార్నింగ్ చూసినారనమాట. నైట్లో ఎవరు చూసి లేదు. సో బావ ఎవ్రీ మండే పూజ చేసుకుంటాడు. పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి విభూతి పెడతాడు అనమాట మంత్రాలు చదివి. వీళ్ళకి అలవాటు అయిపోయింది పిల్లలు అందరూ. చూడు మా పిల్లల హాస్టల్ ఉన్నట్లుంది, చిన్నపాటి హాస్టల్ ఉన్నట్లు. అంగన్వాడీ స్కూల్లో కూడా ఇట్లా ఉంటారు 4 పిల్లలు. చిన్న పాప. ఫైనల్లీ అలా కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.